మహాగణుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కూడినందరికీ కూడా వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరొకసారి ఆయన పాద సన్నిధిలో సజీవులముగా మనం ప్రభువుని స్తుతించడానికి, సజీవులముగా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయమును బట్టి, అవకాశమును బట్టి ప్రభు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన మనలను రక్షించుకుని లోకములో ఉన్న వారితో పాటు నశించిపోకుండా, నిత్య నాశనానికి మనం వెళ్ళిపోకుండా, ఆయన తన నివాసం ఉండేటువంటి స్థలములోనికి మనందరినీ కూడా తీసుకువెళ్ళడానికి ఆశ కలిగి ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. అయితే ఆ ప్రేమను పొందుకునేవారు లేదా దేవుని కృపను నిరర్ధకం చేసుకోకుండా దేవుని కృపను వారు తీసుకునేవారుగా ఉండాలి. మనుషులందరూ కూడా దేవుని కృపను పొందుకోవట్ల. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని కృపను దుర్వినియోగం చేసుకోవడము, లేదా ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక వాటిని తృణీకరించడం చేస్తూ ఉన్నారు. కనుక అలాంటి వారముగా మనం ఉండక దేవుని ప్రేమను, దేవుని కృపను అర్థం చేసుకుంటూ ఆయన కృపలో మన జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము. కీర్తన గ్రంథం పక్కనే ఉంటుంది, చూడండి. దొరికిందని కీర్తన గ్రంథం పక్కనే ఉంటుంది, లేకపోతే ప్రసంగి చివర ఉంటుంది. చదవండి. 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. సర్వాధికారమైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, నీ కృపగల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు అయా కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా నేను మహిమపరుచుకునే అవకాశాన్ని ఇచ్చారు. జరిగించిన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. నీకు స్తోత్రాలు తండ్రి. వెళ్తున్న ఈ వాక్యంలో మాకు సహాయం చేయండి. స్వరమానుని ఆలోచన ప్రభాపూర్తిగా నిర్మూలం చేసి ఈ స్థలంలో మాకు ఏదైతే అవసరమో, మాతో ఏదైతే మాటలను ఆశ కలిగి ఉన్నారో, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడు. అయా నీ వాక్కుని మాకు వినిపింప చేయమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలికబడినటువంటి మాటలు. అంటే ఈ కీర్తన లేదా ఈ విలాపములు అంటే ఎక్కువగా బాధలో ప్రార్థన చేస్తూ మూలుగుచు వచ్చినటువంటి మాటలను ఒక గ్రంథముగా రాయించబడి ఉంది. ఈ విలాప వాక్యం యొక్క గ్రంథకర్త ఎవరు అంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు. దేవునికి స్తోత్రం. చాలా చిన్న పుస్తకమే కానీ చాలా లోతైన మాటలు, చాలా అనుభవంతో కూడిన మాటలు, దేవునిని అనుభవిస్తూ దేవుని యొక్క ప్రసన్నత లేదా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత మనుషుల ఎడల ఎలాగుంది అని తెలియపరిచేటువంటి మాటలు చాలా వరకు ఇందులో మనకి కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మొదటిగా అంటున్నాడు, యెహోవా కృపగలవాడు. మనం చెప్పగలుగుతాం ఈ మాట, యెహోవా కృపగలవాడు. నేను అంటాను,
ప్రవక్త అయిన ఇర్మియా దేవుణ్ణి చూసినట్లుగా మనం చూడలే. అవునంటారా కాదంటారా? ప్రవక్త అయిన ఇర్మియా చూసినట్లుగా మీలో ఎవరైనా చూసారా దేవుణ్ణి? ప్రవక్త అయిన ఇర్మియా దేవుణ్ణి అనుభవించినట్లుగా మనలో ఎవరైనా అనుభవించారా? లేదా అటువంటి సహవాసం ఎవరైనా చేశారా? దేవుని గుణలక్షణాలు ఎవరైనా కనుగొన్నారా? దేవుడు ఎలాంటి వాడో సరిగ్గా మనకు ఎవరికి కూడా తెలియదండి. అలాంటిది దేవుని యొక్క ఉద్దేశము లేదా దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయము ఎలాంటిదో చాలా బాగుగా అర్థం చేసుకున్న వారు కొంతమంది భక్తులు ఉన్నారు. అలాంటి వారిలో ఈ ప్రవక్త అయిన ఇర్మియా ఒకడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పలుకుతున్న మాట ఏంటంటే ఆయన కృప గలవాడు. మనం పలుకుతాం. ఎందుకు పలుకుతామంటే ఇందులో రాయబడింది కాబట్టి పలుకుతాం. లేదా ఏదో పాటల్లో విన్నాం కాబట్టి. మనం పలికే ప్రార్థనలో ఉన్న మాటలన్నీ కూడా ఎక్కడో విన్నవే, అవునా కాదా? లేదా ఎక్కడో చదివినవే మన నోట్లో నుంచి వస్తాయి, కానీ మనంతటి మనం ఉచ్చరించే మాటలు, సొంత మాటలు ఎక్కడ ఉండవండి. ప్రార్థన చూడండి, ఎక్కడో విన్న మాటలే. దేవుని కొన్నిసార్లు కొన్ని మాటలతో సంబోధిస్తూ ఉంటాం, అవన్నీ ఎక్కడో విన్నాం కాబట్టి పలుకుతాం, కానీ నీ అంతటా నువ్వు ఎప్పుడన్నా పలికేవా అంటే లేదు అంటా నేను. మనంతటా మనం పలకలేం. ఇక్కడ ఈయన మాట్లాడుతాడు యెహోవా కృపగలవాడు అని. ఎలా చెప్తున్నాడంటే ఆయన వ్యక్తిగతముగా ఆ కృపను అనుభవించాడు. దేవుని కృపను ఎదుటి వారి మీద ఆయన కుమ్మరించడం కళ్ళారా చూసాడండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం మాట వరుసకో లేదా అనాలి కాబట్టో లేదో తెలియకో ఆయన కృప ఉందండి, ఆయన కృప అండి అని చెప్పంటాం, కానీ పరిపూర్ణంగా చూసిన వారం కాదండి. మనం పరిపూర్ణంగా ఆయన కృపను అనుభవించిన వారం కాదు. మనం ఆయన కృప పరిపూర్ణంగా ఇవ్వట్లేదంటే ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన దేవుడు ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన కొంచెం కొంచెం ఇచ్చేవాడు కాదు. ఆయన ఏది ఇచ్చినా పరిపూర్ణంగానే, ప్రేమించినా పరిపూర్ణంగానే, వాత్సల్యత చూపించినా పరిపూర్ణంగానే, దయ చూపించినా పరిపూర్ణంగానే, కృప చూపించినా పరిపూర్ణంగానే చూపిస్తాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అర్థమవుతుంది ఈ మాట? మనం మన వ్యక్తిత్వాలు మార్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆయన వాత్సల్యత ఎడతెగకుండా, ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఏమంటే 3 రోజుల నుంచి ఎడతెగకుండా వర్షం పడుతుందండి. ఏమంటావు? ఎడతెగకుండా అంటే అర్థం ఏంటి? ఇంకా గ్యాప్ ఇవ్వట్లా. గ్యాప్ అనేది ఇప్పుడు ఎండ ఉందనుకోండి, ఎడతెగకుండా ఎండ రాదు. ఉదయం ఎప్పుడో 7 గంటలకి ఎండ వస్తుంది, సాయంత్రం 6, 7 ఎండ పోతుంది. దాన్ని ఎడతెగకుండా ఎండ అని నాకు చెప్పడం సరిపోదు. అయితే ఎడతెగకుండా వర్షం అంటే కంటిన్యూగా వస్తుంది. నోవాహు దినముల్లో ఎలాగొచ్చింది? 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు. దేనికి స్తోత్రం. ఇది ఎడతెగకుండా అంటారు దాన్ని. ఈ దేవుని యొక్క వాత్సల్యత ఎలాగుంది? ఉదయం వచ్చి సాయంత్రానికి అయిపోవడము, లేదా అమావాస్య రోజున కనబడకపోవడమో, పౌర్ణమి రోజున రాకపోవడమో, లేకపోతే పనుండి ఆగిపోవడమో ఏం జరగదండి. ఆయన వాత్సల్యత ఎలాగ ఉంటుందంటే ఎడతెగకుండా నిలిచేది కనుక అనుదినము మనము నిర్మూలం కాకున్నామంటే అండి. చూడండి, మనుషులు నిర్మూలమయ్యేటువంటి పరిస్థితులు చాలా 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 ఉంటాయండి. ఎలాగ చెప్తున్నాను, మనం చూస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో ఎక్కువగా మాటలు కనబడుతుంటే నిర్మూలమైపోయేవారు. ఆ రాజ్యము నిర్మూలమైపోయేది, ఆ వంశం వారు నిర్మూలమైపోయేవారు, ఆ ప్రజలు లేదా ఆ ప్రాంతం వారు, ఆ దేశము, ఆ రాష్ట్రము నిర్మూలమైపోయేది. అంటే ఓచకోత అంటారు చూడండి, ప్రస్తుతం మనం నిర్మూలము కాకున్నాము అంటే దాని అర్థం దేవుడు ఎడతెగకుండా వాత్సల్యత చూపిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎడతెగకుండా అర్థమైందా? తల్లి ప్రేమ ఎడతెగకుండా ఉండదు, తండ్రి ప్రేమ ఎడతెగకుండా ఉండదు, సహోదరుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, పిల్లల ప్రేమ, అసలు ఈ లోకములో మనుష్యుల ప్రేమ అనేది ఎడతెగకుండా ఉండడం అనేది కుదిరే పని కాదండి. కానీ దేవుని ప్రేమ ఎడతెగకుండా ఉంటుందంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాత్సల్యత అంటే జాలి, దయ, కరుణ, ఇవన్నీ ఇమిడి ఉన్న మాట అదంతా కూడా. వాత్సల్యత చూపిస్తూ ఉంటాడండి మన మీద. ఎలా ఉంటుందంటే ఎడతెగదంట. చాలాసార్లు మనం దేవుని కోపం తెప్పిస్తాం. రక్షించబడిన వారమే, ఆరాధించే వారమే, దేవుని సేవించే వారమే, దేవుని సన్నిధికి వెళ్తున్న వారమే అనేక సార్లు మనం దేవునికి కోపం తెప్పిస్తూ ఉంటాం. మనకు కోపం వస్తే వెంటనే దెబ్బ ఎత్తే కానీ ఆ కోపం చల్లారదు.
మనకు కోపం వస్తే వెంటనే ఆ మాట వదలకపోతే కోపం చల్లర్దా? ఎవరైనా కోపం ఉంచుకుని ఉన్నారండి ఇక్కడ? అసలు కోపం వస్తే ఏం మాట్లాడకుండా నిగ్రహం ఇలా బిడ్డలు ఎవరైనా ఉన్నారా? వెంటనే ఏం చేస్తాం? కోపం వస్తే ఐదర్ మాట వదిలేయాలి, తిట్టేయాలి. ఆ తిట్టేస్తే లోపల మా ఆత్మారాంగడు శాంతిస్తాడు. ఏమండి అంతేనా? లేదా కొట్టేయాలి. అందరినీ కొట్టలేం కదా. ఎవరిని కొట్టగలుగుతాం? మనకంటే చిన్న వాళ్ళనో, లేకపోతే ఎప్పుడో ఆల్రెడీ కొట్టేసిన వాళ్ళనో. కొత్తని కొట్టామనుకోండి, అది గొడవ అయిపోతుంది. కొట్టలేం కాబట్టి ఏం చేస్తాం? అలా ఉంటాం, మాటలు వదిలేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాటలు వదలట్లేదు, దేవుడు కొట్టట్లేదు. ఈ వాత్సల్యత ఎలాగుందంటే ఎడతెగకుండా ఉందంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకేమన్నాడు తర్వాత? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య. అబ్బా, ఈ మాట ఎంత గొప్పదండి. ఇది అనుభవిస్తేనే కానీ మన దగ్గరికి ఈ మాట రాదు. అనుదినము నూతనంగా అంటే అర్థం ఏంటి? నేను రాత్రి తిన్న అన్నం కొంచెం మిగిలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫ్రెష్ అంటాం దాన్ని. ఏమంటాం? మటన్ తెచ్చుకున్నారు, కేజీ మటన్ 850 రూపాయలు 900 పెట్టి కొనుక్కున్నారు. ఫ్రెష్ అయినా అని అడుగుతారని. అడిగాను, చికెన్ కొట్టేవాడిని మటన్ కొట్టిన ఎవడతారు అంటే వాళ్ళే కోసేవాడిని, నిన్నది కాదు, ఫ్రిడ్జ్లోది కాదు అంటారు. అది తీసుకొచ్చి ఫ్రెష్గా వండుతారు. నిన్న ఫ్రెష్గా వండారు, వాళ్ళు పొద్దున్న తినడానికి అది ఫ్రెష్గా ఉంటుందా? ఏమండి? మరి దేవుడు నిన్న చూపించిన ప్రేమ ఇవాళ చూపిస్తే అది ఫ్రెష్ ఎలాగవుద్ది? దేవుడు నిన్న చూపించిన వాత్సల్యత ఇవాళ చూపిస్తే అది ఫ్రెష్ ఎలాగవుద్ది? మనం ఫ్రెష్గా ఎవరిని ప్రేమించాం, ఫ్రెష్గా ఎవరితో వాత్సల్యత చూపించమండి. కానీ దేవుడు అంట అనుదినము నూతనమైన వాత్సల్యత చూపిస్తున్నాడు. దేనికి స్తోత్రం. అంటే మొదటి ప్రేమ అంటారు చూసారా, ప్రతిరోజు మొదటి ప్రేమ నీ మీద. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. జింగ్మని మెరుస్తూ ఉంటాయి పైనుంచి. అలాగా మన దగ్గర ఫస్ట్ రోజు మెరుస్తాయి, తర్వాత మెరుపులన్నీ అయిపోతాయి. ఏమండి? యేసు ప్రభు వారు కూడా మనకులాంటి వాడు అయితే ఆ మెరుపులు ఎప్పుడో అయిపోయి, ఆ మెరుపులు ఇచ్చి ఇలాంటి వాళ్ళ మీద మెరుపులు కురిపించాను అని చెప్పి ఎప్పుడో కాల్లో పడేసేవాడు. అవునా? నోవాహు దినముల్లో ఏమన్నాడు? నేను మనుషులను చేసినందుకు సంతాపపడ్డాను. ఆ దినాల్లో మెరుపులు పడేసాడండి. దేవునికి స్తోత్రం. కానీ అలా చేయడానికి ఆయన ఇష్టం రాలేదండి. దేవునికి అలా చేయడానికి ఇష్టం రాలా. నోవాహు ప్రవాహం అంతా అయిపోయిన తర్వాత, ప్రళయం అయిపోయిన తర్వాత నోవాహుతో మాట్లాడుతూ, ఇదిగో నోవాహు, మరి అన్నడు కూడా ఇలాగున జలప్రలయము చేత మానవులందరినీ కూడా నశింపచేయను. ఇదిగో నీకు నాకు మనుషులందరికీ నాకు ఇదే గుర్తేంటంటే ఇంద్రధనస్సు పెడుతున్నాను. దీన్ని చూసినప్పుడల్లా నేను నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే ఎప్పుడన్నా ఇంద్రధనస్సు వస్తే అప్పుడు దినాల్లో ఆఖరిగా వచ్చింది. అవునా? ఇప్పుడు ఎలాగొస్తుంది తెలుసు? ఇంద్రధనస్సు ఎప్పుడు కూడా మబ్బు వస్తున్నప్పుడు వస్తుందండి. ఎప్పుడు గమనించారా? నోవాహు దినంలో ఎప్పుడు వచ్చింది? అంత అయిపోయాక వచ్చింది. ఇప్పుడు గమనించారు ఎప్పుడైనా? మబ్బు వచ్చినప్పుడు ఎండ వర్షం స్టార్ట్ అవుతున్నాడు. ఇంద్రధనస్సు అంటే దేనికి వస్తుందంటే దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాత్సల్యత ఎడతెగక అనుదినము మన మీద నూతనంగా చూపించబడుతుంది. మనుషుల ప్రేమ నూతనంగా ఉండదు, పాతదైపోయింది కాబట్టే. అంటే పాసిపోయింది అంటారు పాత దాన్ని. ఏమంటారు? దేవునిది అలా ఉండదు, నూతనముగా అంటే అప్పుడే పుట్టిన బిడ్డ మీద ఎలాగ మనకు ప్రేమ వస్తుంది, అలాగనే దేవుడు మనమే చూపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు కూడా నువ్వు పడుకుని లెగుతావా? పడుకుని లేవగా నిన్ను ఎలా చూస్తాడైనా? పడుకుని లేవగానే ఎలా చూస్తాడైనా? నీకు ఎందుకంటే మేకప్ ఉండదు ఆ టైంలో. నువ్వుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటావు? మొహం కడుక్కుని స్నానం చేసాక అసలు మూసుకుని స్టార్ట్ అవుతాయండి మనకి. లెగిసిన వెంటనే బాగానే ఉంటాం. మనుషులందరూ కూడా లేచిన వెంటనే బాగానే ఉంటారు, కానీ రెడీ అయిన తర్వాత అసలు ముసుగు స్టార్ట్ అవుతుంది బయటికి. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు ఆ నూతన వాత్సల్యత చూపించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ వాత్సల్యత పొందుకునే వారముగా ఆయన బిడ్డలుగా మనం జీవించగలగాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి మోసం చేయడం అనేది అసలు రాదు. దేవునికి ఏం రాదు? మనుషులకు వచ్చా రాదా? మనకు వచ్చా రాదా? రాదు. మనకు రాదు కండి అసలు మోసం చేయడం. వచ్చా రాదండి? ఏమది సరే వచ్చే మోసం చేయడం నీకు? ఒప్పుకుంటే దేవుడు చాలా ఇష్టం అండి, కప్పుకుంటే దేవుడు నచ్చరు.
చాలా బాగా మోసం చేయగలుగుతాం. లోపల 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 ఆలోచించుకుని ఎలా మోసం చేయాలి, ఒక ప్లాన్ క్రియేట్ చేసి, ఒక డైరెక్షన్, దర్శకత్వం, సినిమా తీసేసి చెప్పాలంటే దీనిలో సినిమా తీసే టాలెంట్ కూడా ఉంటుంది. అంత బ్రెయిన్ ఉంటుంది మనకి. ఇదంతా ఎవరిచ్చారు? ఇంతకే సాతానుగాడు ఇచ్చాడు. మోసం చేసేటువంటి ఆలోచన వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే సాతాను దగ్గర నుంచే వస్తుంది, కానీ దేవుని దగ్గర నుంచి కాదు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడండి. దేవుడు ఎలాంటి వాడు అని యథార్థంగా మాట్లాడమంటాడు, యథార్థంగా మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఏదైనా నీ నుంచి వచ్చిందంటే అది అపవాదు నుంచి వస్తుంది అని తెలుసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మగలిగితే, ఎందుకంటే ఆయన ఎంత వాత్సల్యం చూపిస్తున్నాడు, నమ్మగలిగితే ఆయన వాత్సల్యం చూపిస్తూనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం అందులోనే. 32, 33 వచనం చదవండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుడంట బాధ పెట్టిన, మరి చాలామంది మనలో నాకులాంటి వాళ్ళు ఏమంటారు, మరి ఏంటంటే దేవుడు నాకు ఎందుకు కష్టాలు పెడుతున్నాడు, నేను ఎందుకంటే రోజు రాత్రి కూర్చుని ఎడుతున్నాను మీకు తెలుసా, నేను ప్రార్థన చేస్తే కన్నీరు ఎందుకు వస్తుంది మీకు తెలుసా, మా ఇంట్లో మేము ఎలాగుంటామో మీకు తెలుసా అని నాకులాంటి అడుగుతాడండి. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన బాధ పెట్టినను అంటే ఆయన బాధ పెడతాడా లేదా? ఏమండి, బాధ పెడతాడా లేదా? ఇది నువ్వు తెలుసుకోగలగాలి. మరి ఎందుకు బాధ పెడుతున్నాడో కూడా తెలుసుకోవాలి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంటండి. మన పిల్లలను దెబ్బేస్తాం, పగతో వేస్తామా, లేకపోతే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వేస్తామా? మొన్న లెక్కి ఒక దెబ్బ వేసిందండి, డానిగడికి ఈ మీద 5 ఏళ్ళు పడిపోయింది. అంటే పాపం వాడు చాలాసేపు ఎడుతూనే ఉన్నాడు. రాత్రికాల సమయం 8 అయిపోయిందేమో. నేను గట్టిగా తిట్టేశాను. నేను కొడతాను, కొట్టకుండా ఉన్నావు, కానీ అంతలా కొట్టాలా అని చెప్పి తిట్టేటప్పటికి కొంచెంసేపు హత్తుకుని మళ్ళీ అంటే ఏమొచ్చిన తర్వాత అంటే అల్లరి ఎక్కువ చేస్తారు కదా మనోడు, మామూలుడు కాదు కదా. దెబ్బలు తిన్నాక అర్హుడు కాకుండా అయితే లేడు. దేవునికి స్తోత్రం. అండి, అటు అర్హుడు దెబ్బలు తినడానికి. కానీ వెంటనే ఏమనిపిస్తుంది, తెలియని తనం కదా అని చెప్పి వెంటనే జాలి వచ్చి హత్తుకుంటుంది. సారీ 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 అని చెప్పేవాడికి ఆ కన్నీరు మానేస్తాడు. అటు మధ్య సారీలు నేను వింటున్నాడు, చెప్పడం మానేసాడు కానీ వింటున్నాడు. కొట్టాను అనుకోండి, బాగా ఎడుతా అంటే అందరికి చెప్తా ఉంటాను, నన్ను కొట్టింది, నన్ను కొట్టాడని చెప్తా ఉండి ఆఖరిగా దగ్గర తీసుకుని సారీ అని చెప్తే అప్పుడు ఆపుతారండి. అంటే మనం కూడా ఏం చేస్తాం, బాధపడుతూ ఉంటాం. కానీ వెంటనే అంటే దేవుడికి ఏమొస్తుందంటే మన మీద జాలి వస్తుంది అంటాడు. అండ్ మనుషుల జాలి ఎలాగ ఉంటుంది, దేవుని జాలి ఎలాగ ఉంటుందండి. అండ్ మన పాత కాలంలో మనం పిల్లలు ఉన్నాడు, మనం కూడా దెబ్బలు తిన్నాం. ఏడిచినప్పుడు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు మన అమ్మమ్మల తాతలు కూడా కొట్టేసేవారు. ఏమంటే కొట్టి వెంటనే ఏడిసిన తర్వాత కొంచెంసేపటికి రూపాయి కొనుక్కొని వెళ్ళాను కానీ వెళ్ళి సేగులు కొనుక్కొచ్చేవాళ్ళం. ఆ దెబ్బకి విలువ ఎంత? రూపాయి. అవి 4 సేగుడులు 4 గీళ్ళ దగ్గర ఇచ్చుకుని తినేటప్పటికి బాధ అంతా పోయేది. దేనికి స్తోత్రం. ఇప్పుడు అలాంటివి ఇవ్వలేండి, అత్తుకుని ఇలా సారీ అయితే అయిపోద్ది. దేనికి స్తోత్రంగా ఇలా తినడానికి ఏమి ఇవ్వడం. దేవుడు కూడా ఏం చేస్తాడంటే బాధ పెట్టడానికి గల కారణం, నీలో నాలో పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లు లేని మనిషి ఎవడు లేడండి, ఉన్నాడా? లేడు. ఆ పొరపాటును బట్టి ఎక్కడ సాతానుగాడు నీ మీద నింద మోపుతాడో. ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారని మన దగ్గర తప్పు చేస్తే మనం ఆపేస్తాం అక్కడ తోటి, మళ్ళీ చేయనివ్వకుండా. మరి సపోజ్ ఇంకోటి ఎవరు పిల్లలు ఉన్నారు, లక్కీ కూడా ఉన్నాడు, సిగరెట్ కాల్చడం అనుకోండి, వారు ఎందుకు కాలుతున్నారని చెప్పి వాళ్ళ నాన్న అక్కడే కొట్టేస్తారు ఇంట్లోనే. ఎందుకు కొడతాడు? రేపని రోజున ఇక్కడికి వచ్చి ఏళ్ళ దగ్గర కాల్చకుండా, అవునా? అక్కడే కొట్టడం. అమ్మ ఇది కాలితే తప్పు అది తెలియదు కాబట్టి చేశాడు. ఒకవేళ కొట్టలేదు అనుకోండి, నెక్స్ట్ జస్సు బావా నేను నీకు ఒకటి తెచ్చేది తెలుసా అంటే ఏంట్రా, మరి జస్సు గారు ఆడి మాట కూడా అంటాడు. మరి ఏం చేస్తాం మరో, అంత తెలివైనోడు. లక్కీ గాడు చెప్పినా కానీ వేస్తాడు. అవునా, ఏం తెచ్చావరా, ఒకసారి రా బ్యాటపైకి వెళ్ళిపోతుందా అండి, అవునా కాదా? కొంచెం జస్సు కూడా తప్పురా నాన్న, చేయకూడదురా, మంచిది కదరా అని చెప్తాడా? చెప్పేవాడా? లక్కీ గాడు ఏం చెప్పినా అంటాడు, డానీ గాడు ఏం చెప్పినా అంటాడు. మరి అలాంటి మరి ఏం చేస్తామా? ముందే కొట్టేసాను అనుకోండి, ఇంక లక్కీ గాడికి ఎవరు చెప్పక్కల. రేపని రోజున లక్కీ గాడి మీద నింద మోపాల్సిన అవసరం రాదు. దేనికి స్తోత్రం కలుగునుగా.
నీ మీద ఇతరులతో నింద మోపించకుండా ఉండడానికి నిన్ను బాధపరుస్తాడు, నిన్ను కొడతాడు, దెబ్బ పెడతాడు, గాయపరుస్తాడు. అయితే నీ బాధ చూసి ఆయన జాలి పడతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడండి? అన్యాయంగా అయితే బాధ పెట్టాడండి. అన్యాయంగా బాధపడిన వాళ్ళు ఒకళ్ళే కనబడుతున్నారు. ఎవరో? యోబు గారు. ఆయన భక్తి చేసి భక్తికి బదులుగా అన్యాయాన్ని పొందుకున్నాడు. మనం అలా చేయట్లా. మన దెబ్బలు తగులుతున్నాయంటే మనం బాధపడుతుంటే మనలో ఉన్నాయి తేడాలు ఉన్నాయి, లేకుండా అయితే లేవు. మన ప్రవర్తనలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే ఆయన ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉండి ఏం చేస్తారంటే గాయపరచి, దెబ్బ వేసి, బాధ పెట్టి, శ్రమ పెట్టి వెంటనే ఏం చేస్తారంటే మన మీద వాత్సల్యత జాలి చూపిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇంకోటి హృదయపూర్వకముగా ఆయన నరులను విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. హృదయపూర్వకముగా. ఈ మాట అర్థం చేసుకోండి. చాలామంది అంటారు దేవుడు నాకు ద్రోహం చేశాడు. ఏమంటారు? చాలామంది క్రైస్తవులే, భక్తిపరులే అంటారండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు చాలా ఘోరం చేశాడు, నేను ఎంతగా ఆయన ప్రేమిస్తున్నానో అయినా సరే నాకెందుకు ఈ కీడు ప్రభు తెప్పించాలి అని మనలో చాలామందికి ఈ మాట వస్తుంది. నేను చాలామంది విన్నాను. ఇక్కడ ఒక విషయం నేను చెప్పగలుగుతాను, ఆయన హృదయపూర్వకముగా ఎవరికి కూడా అన్యాయము చేసే దేవుడు కాదు. హృదయపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా అండి. అర్థమవుతుందా? హృదయపూర్వకంగా అంటే అర్థం ఏంటి? ఇష్టపూర్వకముగా ఆయన ఎవరిని బాధ పెట్టడు. ఇష్టపూర్వకముగా ఎవరిని కూడా ఆయన కీడు కలగ చేసే దేవుడు కాదు ఆయన. మనం అనుకుంటా ఆయన మంచోడు కాదండి అంటారు చాలామంది. మరి ఎందుకండి నాకు ఇలా చేయాలి? ఇంకా మనతో పోల్చుకుంటే అన్యులు చాలా మంచోళ్ళు అండి. అలా ఏమంటారు తెలుసా? నాకు వచ్చిన బాధ పగోడుకు రాకూడదు ప్రభు మనం అని అనుకుంటారు. దేవుడా అంటారు. అంటారండి. మనం ఏమనుకుంటాం? నాకే ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు రాలా? వాళ్ళకంటే నేను భక్తి ఎక్కువ చేస్తున్నాం కదా, వాళ్ళకంటే నేనే దేవుని మందిరానికి ఎక్కువ వెళ్తాం కదా, వాళ్ళకంటే నేనే ఎక్కువ ప్రార్థన చేస్తాం కదా, వాళ్ళకి రావచ్చు కదా అని వాళ్ళు ఎవరో క్రైస్తవులు. అలాగ అన్నారంటే వాళ్ళు క్రైస్తవులు కాదంట నేను. అవునండి. అన్యులు ఏమంటారు? నా బాధ పగోడుకు కూడా రాకూడదు అంటారంటారు. ఎప్పుడన్నారు ఈ మాట? మనమేమంటాం? నాకే ఎందుకు వచ్చింది, నీకే ఎందుకు వచ్చిందంటే ఇంకొకరికి రాలేదని అర్థం కదా. నాకే ఎందుకు తెలియదంటే నాకన్నా ఇంకెవరికైనా తగలాలనే అర్థం. అంటే నేను బాగున్నా బాగోపోయినా పక్కనోడు బాగోకూడదని రకాలు మన వాళ్ళందరం కూడా. యేసుప్రభువు వారు మనకి ఏం నేర్పించాడు? ఏమంటే నిన్ను వలే ప్రేమించాలి. కానీ మనం ఏం నేర్చుకున్నాం? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం పక్కన పెడితే పక్కన ద్వేషించే రకాలుగా ఉన్నాం మనం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కూడా హృదయపూర్వకముగా బాధ పెట్టాడు. నేను పిల్లలు ఎక్కువ తిడతా ఉంటాను తెలుసా, కోపంగా చూస్తాను, కానీ హృదయపూర్వకం చేసేది కదా. అలా చెయ్యకపోతే చాలామంది అంటారు నువ్వన్నా భయపెట్టి అంటారండి. ఏమంటారు? మా అక్కల పిల్లడు అంట మరి భయంకరమైన అలరే. మా అక్క నిన్ను వచ్చి ఎవరే నువ్వు అందరినీ భయపెడతావు అంట కదా, ప్రణతి లైన్లో ఉంది చూస్తాను, ప్రణతి ఇలా కంటి చూపుతా అయిపోద్ది, ప్రణవి ఆపాలంటే కొంచెం ట్రై పడద్ది, ఎలా ఆపితే కొంచెం ఈ నాపు అని ఉందండి. అంటే ఎక్కడ ఏమి వెళ్ళిపోయింది? హృదయపూర్వకంగా కొడతామన్నా అంటే ఎవరికే భయపడినాడు ఎవడో ఒకడు భయపడాలి. దేనికి స్తోత్రం. అంటే జస్ట్ ఎవరికి భయపడతాడు? ఎవరికి భయపడ్డా? లక్కీకి భయపడతాడా? అందరికీ భయపడుతుంది. ఇంకెవరు భయపెట్టాల్సిన అవసరం లేదు. శరణ్య ఎవరికి భయపడుద్ది? ఎవరికే భయపడదు. ఇప్పుడు శరణ్యం లైన్లో తీసుకోవాలంటే అయ్యగారిని కొంచెం చూసుకోండి అంటారా? సంశయంగా అన్నాడు, కొంచెం లైన్లో పెట్టండి. నేను లైన్లో వచ్చాడు లేదు ఇంకా పర్లేదు, తేడా వచ్చిందా? దేనికి స్తోత్రం. లైన్లో పెట్టడం హృదయపూర్వకంగా భయపెట్టడం లేదా హృదయపూర్వకంగా చేయడం కాదండి. అంటే వాళ్ళు మార్పు రావాలని అలా ప్రవర్తించడం. దేనికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వారిలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలని దేవుడు కొన్నిసార్లు కఠినంగా అంటే నువ్వు ప్రార్థన చేస్తావు కానీ సమాధానం రాదు, నువ్వు మార్పు పెడతావు కానీ ఎందుకు అంటే నీలో మార్పు రాకుండా చేసే ప్రార్థన లేదా చేసే మొర చేసే దేవునికి వెళ్ళేటువంటి విన్నపాలు ఏమి కూడా దేవుడు ఆలకించడు. ఎందుకంటే కొన్ని రూల్స్ మనకి బైబిల్లో ఉన్నాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమున్నాయండి? కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళడానికి దేవుడు కొన్నిసార్లు కఠినంగా. ఇప్పుడు మనం ఆ రూల్స్ పాటించలేదనుకో, ఇప్పుడు మనకులాగా ఎంతమంది మనలో తయారవుతారు? మనము అనేకులకు మాదిరి అవ్వాలి, కానీ దేంట్లో మాదిరి అవ్వాలి?
దేవుని యందు ఆయన నియమాలను పాటించే విషయంలో దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మీలో అందరూ మీరు ఏం చేస్తున్నారంటే మాదిరిగా ఉన్నారు లేట్ రావడానికి. దేనికి? మీరు అందరూ ఒకరికొకరు మాదిరా కాదా? ఒకరు మించిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తారు, కానీ ఒకరికంటే ముందు పరిగెట్టిన తోసుకుని వచ్చిన గేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరన్నా గేటు తోసుకుని పరిగెట్టి వచ్చేవాళ్ళు ఉన్నారా? అక్కడి నుంచి ఎవరన్నా చూసి ఏంట్రా వీళ్ళు కంగారు ఏంట్రా, కొన్ని కంగారుగా నడిచేవాళ్ళు ఉన్నారా? కంగారుగా నడితే తెలుసు కదండి, అన్ని పడిపోతూ ఉంటాయి కింద అంటే ఫోన్ పడిపోద్ది, బ్యాగ్ పడిపోద్ది, పెన్ పడిపోద్ది, బండితాళం పడిపోద్ది. అంత కంగారు తాయితీగా ఇంటి తాళం కూడా తాయితీగా వేస్తాం మనం, తాయితీగా నడుచుకుంటూ వస్తాం. చూసే వాళ్ళకి ఏంటి ఇంతకీ, అయ్యి బాబు వీళ్ళకి ఇంత తాయితీగా ఉందంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటారు ఇంతకీ. అంటే ఇంకో ఆవిడ కొత్తగా వచ్చాడు కంగారుగా వస్తుంది, బాబు చర్చ్ టైం అయిపోతుంది. ఈవిడ మనల్ని చూసి మనం ముదురులం కదా, ముదర విశ్వాసులం కదా, అమ్మ ఈ ముదరక్క ఎంత ఎలాగ వస్తుందంటే మనం ఎలా రావాలి, అమ్మో అంత కంగారు అవసరం లేదులే అని చెప్పి ఇంకా ఒకరికొకరు తాయితీతనాన్ని నేర్చుకుంటున్నాం కానీ కంగారుతనాన్ని నేర్చుకోవట్లేదు. అవునా? అంటే మనకి దేని మాదిరిలో ఉన్నాం, లేటుకి మాదిరిగా ఉన్నాం. దేనికి స్తోత్రం. అంటే నువ్వు చూసి ఇంకొకరు ఏమవుతున్నారు ఏమండి? కంగారు ఉండలేదండి మనకు అసలు. అబ్బాయి కంగారు అనేది మన జీవితంలో లేదు. ఎక్కడ ఉంటుంది కంగారు? స్కూల్కి వెళ్ళే విషయంలో, కాలేజీకి వెళ్ళే విషయంలో, ఉద్యోగాలకు వెళ్ళే విషయంలో, ట్రైన్ ఎక్కే విషయంలో, అంటే బస్సు ఎక్కే విషయంలో, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే అయ్యి బాబోయ్ ఎంత కంగారు ఉంటుందో. టైం టు టైం బాధ్యత, ఆ టైం కోసం ఎదురు చూస్తాం తెలుసా. అవునా కాదండి? ఇప్పుడు ట్రైన్ 9:30 అండి, ట్రైన్ 9:30. ఏ టైం ఎప్పటి నుంచి వస్తాం? 8ంటికే రెడీ అయిపోతాం. 8:30కి ట్రై ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి ఒక అరగంట ముందే వెళ్ళిపోతాం. ఆ టైంకి వెళ్తామా? ఎప్పుడు వెళ్తాం? అదే దేవుని మందిరానికి అయితే, దేవుని మందిరం కాదు అది, ట్రైను కాదు, బస్సు కాదు, అది అక్కడే ఉంటుంది. ఇది ఈరోజు క్రీస్తు అక్కడ బండి వచ్చింది అనుకోండి, ఎక్కేసి వెళ్ళిపోతాం ఫస్ట్ వచ్చిన వాళ్ళం. తర్వాత వచ్చి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, మా అమ్మాయిలు ఏరి మా అబ్బాయిలు ఏరి అని చెప్పి ఎత్తుక్కుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకో బండి ఆటో కట్టించుకొని వచ్చేస్తారు వెనకాల. ఏమండి? అంటే మన నిర్లక్ష్యం ఇంకొకరికి మాదిరి అయింది. ఇప్పుడు నాకు కూడా మీరే మాదిరి చెప్పనా? 11ంటికి చర్చ్ అనుకోండి, మిమ్మల్ని చూసా వీళ్ళు ఎలాగో రారు కదా 12ంటికి స్టార్ట్ చేద్దామని చెప్పి మాదిరి వచ్చింది నాకు. ఎక్కడైనా గృహగుడికి వెళ్ళారు అనుకోండి, ఎవరు రారు కదా అని చెప్పి నాకు మీరు మాదిరి అయ్యారు మొత్తానికి. 7ంటికి మొదలెట్టాల్సిన ప్రార్థన ఇంటికి నేను చూసారు 2ంటికి వస్తున్నాను ఈ మధ్యన 8ంటికి. 7ంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం కూర్చుంటాం? చక్కగా ఎవరొకరు వెళ్ళాక వాళ్ళే ఫోన్ చేస్తారులే, మేము వచ్చేవండి మీరు రాలేదండి ఫోన్ చేశాక అప్పుడు ఎంటర్ అవుతాం మాకులు అంటారు. పాతకాలం భాషలో అయితే ఒక అరగంట ముందు నుంచి డప్పు కొట్టుకుంటూ పాడేవాళ్ళండి మా పాతకాలం భాష. ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది కదా మరి. ఫస్ట్ ఆ సంఘం వెళ్ళి పాటలు పాడుతుంటే తర్వాత పాస్టర్ వెళ్ళి వాకింగ్ చెప్పి స్టైల్గా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అలాగ ఉంది పరిస్థితి. ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది ఇదే. ఒకప్పుడు పాస్టర్ గారు అనుకోండి, ఏసన్ గారు లాంటి వాళ్ళు ముందు వెళ్ళిపోయి డప్పు కొట్టుకుంటూ పాడని అప్పుడే పాడేసుకున్నాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేంగా. ఇప్పుడు సంఘం మాదిరి అయిపోయిందా, సంఘం మాదిరి లేకుండా ఉందా? ఏ హడావుడిగా ఉంటుంది మనలో, ఏ ఆతురత, లేదా ఎలాగనో మనం దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నాం, ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. అయినను సరే ప్రభు హృదయపూర్వకముగా మనల్ని బాధ పెట్టట్లేదు. హృదయపూర్వకంగా ఆయన ఏ కష్టాన్ని కూడా మనకి ఇవ్వట్లేదు. అది ఆలోచన చేయాలి. దేవుడు ఏం అనట్లేదు అనుకుంటే అది మన భ్రమ అండి. ఇప్పుడు ఒకవేళ స్కూల్కి లేట్ వెళ్తే ఫస్ట్ ఏం చేసేవారండి? డ్రిల్ మాస్టర్ ఉండేవాడు బయట గేట్ దగ్గర ఉండేవాడా. ఆయన దగ్గర నా అంత పొడుగు బెత్తం ఉండేది. ఆ బెత్తం చూస్తేనే చుచ్చొచ్చేద్ది అక్కడ. ఏమంటే ఇంతలా ఉంటుంది బెత్తం. ఎరా లేట్కి వచ్చావు నుంచి ఒకసారి లైన్లో నిలబడారు జనాలు అందరూ, లేట్కి వచ్చిన వాళ్ళు అందరూ. జనగణమన అంతా అయిపోయాక జై హింద్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత లేట్కి వచ్చిన వాళ్ళు వరుసలో నుంచుని చేసాపు సరే మార్పు వచ్చిందండి ఒక్క వారంలో, త్వరగా లెగదనుకున్నాను. సరే క్లాప్స్ కొట్టండి ఒకసారి, మార్పు మంచిది. లాస్ట్ డబ్బులు వేసేవారు. అవునా? తెలుసండి? ఎవరికి తెలీదా? లేట్కి వెళ్తే ఏం చేసేవారు? కూర్చోమ్మ. ఆ దెబ్బ ఇప్పుడు దాకా ఫస్ట్ పీరియడ్ అయ్యేదాకా ఉండేది. తర్వాత రోజాడు మళ్ళీ లేట్కి వస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏమండి? కొడితే వచ్చేవారు మీరు వస్తారా? రారు. లేటుగా ఏ సంఘాలు ఉన్నాయో లేట్కి వెళ్తారు. ఇంక ఇప్పుడు 9 పోనీ 10ంటికి పెట్టామనుకోండి, పోనీ 10ంటికి వస్తారా?
11కి. పోనీ 11కి పెట్టామనుకోండి, 11కి వస్తారా? 12కి పెడితే మీకు ఉన్నటువంటి లేదా క్రైస్తవ్యానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి అవమానపరచాలి. ఒక కంకణం కట్టుకున్నాం మనందరం కలిసి. ఏం కట్టుకున్నాం? దేవుణ్ణి ఎలాగ అవమానపరచాలి అని మాట అంటే భయం మనకి. సాతానుగాడే ఏమనలేడు, మనం ఏమంటాం? ఆయన ఎలాగైనా అవమానపరచాలి. సాతానుగాడి దృష్టి ఏంటంటే ఎలాగైనా దేవుని బాధ పెట్టాలి. ఎలా బాధ పెడతానుకున్నాడు? దేవుని పిల్లల్ని పాపంలో లాగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? బాధ. ఇప్పుడు దేవుణ్ణి మనం ఎలాగైనా అవమానపరచాలంటే ఈ లేటే. ఏం చేయాలి? మనం లేటుగా వస్తే చాలు, దేవుడిని అమ్మయ్యా మన ఈగో సాటిస్ఫై. నీ ఈగో కాదు కానీ సాతానుగా ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. చక్కగా నువ్వు చక్కగా వాడికి ఒక ఆయుధంగా, ఒక సాధనంగా, దేవునికి మనం వాడబడుతున్నాం లేదో తెలియదు కానీ సాతానుగడికి మాత్రం చాలా చక్కగా వాడబడుతున్నాం. దేనికి స్తోత్రం. ఎవరికి స్తోత్రం? దేనికి స్తోత్రం? ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నాం. మనం రక్షించబడిన కొత్తలో ఏదో కొంచెం చెయ్యాలి కదా. స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి బాగుంటుంది. తర్వాత అలవాటైపోయి సీనియర్స్ అయిపోయాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా ఉద్యోగంలో మీరు సీనియర్స్ అయిపోతే ఎలాగెళ్తారు? ఏమండి, ఇప్పుడు అబ్రహం గారు ఉన్నారండి, అనుకో సీనియర్ అయ్యారు ఆయన వ్యాపారంలో, లేట్గా వెళ్తున్నారు. ఒకప్పుడు అంటే 4:30కి వెళ్ళి బాధ్యత 4:30కి వెళ్ళేవారు. ఇప్పుడు అది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేక ఇంటికి వెళ్తున్నారు అంటే 1:30 లేట్గా వెళ్తున్నారు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే దేవుని మందిరంకి ఎలా వస్తాం? ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు సరణ్యకు చాలా ఇంట్రెస్ట్ అండి. కిందకు వచ్చి అయ్యగారు మేము వచ్చేమని చెప్పుద్దండి. ప్రతి వారం అలాగే చెప్పుద్ది. అయ్యగారు మేము అంటే వచ్చేమని చెప్పదు కానీ ఆ ముఖంలో అయ్యగారు మేము వచ్చి మీరు వస్తారా అని ఆ ముఖంలో కావలేక కనబడదు. అలాంటి విశ్వాసాలు ఎవరు ఉన్నారండి? అది శరణ్యం ఉంది నాకు అంతే. దేనికి శరణ్యాన్ని బట్టి పరిచర్య చేసేచ్చు. అలాంటి వాళ్ళు మనలో లేపబడాలి. అంటే ఇంట్లో ఎలాగుందో అనవసరం, దేవుని మీద ఆసక్తి. ఆ కీర్తన వస్తుంది చక్క పొద్దున 8ంటికి వచ్చేసి పరిచర్య చేసి వెళ్ళిపోయి, ఇందుకు 2-3 సార్లు పరిచర్య చేసి లేటుగా వచ్చేది. ఒకసారి చాలా గొప్పదాన్ని ఇదేళ్ళని చెప్పి తిట్టి 2 రౌండ్లు వేసాక పరిచర్య చేసి టైంకి వచ్చేది. సాకులు చెప్పేది మా అమ్మ, మా డాడీ, మా సాకులు చెప్పకనేవాడు. లేట్ అయిందంటే సాకులు చెప్పేవంటే అది నీలో ఉన్న బలహీనత. అది ఏమంటే మనం ఎవరి మీద సాకులు చెప్పినా దేవుడు వింటాడా? నువ్వు ఎవరి గురించి ఆడిలు చెప్పు, నథింగ్. ఇప్పుడు నేను కూడా అంతే, ప్రభువా పలానా శరణ్య పలానా డింపుల్ అని చెప్పానుకో, అసలు ఆయన చెవు పక్కనేటైతే ఎండండి. ఆయన దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా నేను పాపిని ఆయన, చెప్పు, నేను పొరపాటును చేశాను చెప్పు, వింటాడు. ఎదటోళ్ళ గురించి నువ్వు చెప్పడానికి అర్హుడు కాదు. యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది ఒక విచారం పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, ఇదిగో ప్రభువా, ఇదిగో నువ్వు ఏమి ఇలా చేసింది, మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టబడి ఉంది కదా, ఏం చేయమంటావు? నువ్వేం ప్రేమ చూపిస్తానంటున్నావు, కృప చూపిస్తానంటున్నావు, దేవుని కుమారుడు అంటున్నావు, పాపులను రక్షించుటకు వచ్చానంటున్నావు. వాళ్ళు ఫిట్టింగ్ పెట్టేశారు. యేసు ప్రభు ఆయన సొలొమోను కంటే జ్ఞానండి. దేనికి స్తోత్రం. సొలొమోను పరీక్షించడానికి, సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించడానికి ఎక్కడెక్కడి నుంచో రాజులు రాణులు వచ్చేవారంట. వాక్యం చెప్తుంది నేను సొలొమోను కంటే జ్ఞానవంతుణ్ణి. ఏమండి, సొలొమోను కంటే జ్ఞాని దగ్గరికి ఎవరు వచ్చారు? అంతకే రాజులా, బుద్ధిహీనులు వచ్చారు. అడుగుతున్నారు ఏం చేద్దాం ఇప్పుడు అంటే, నీలో ఎవడైతే మొదట పాపం చేయని వాడు ఉన్నాడో వాడు రాయేయండి. దేవునికి స్తోత్రం. అంటే అలా ఉంటుంది దేవునితో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో పాపం ఉంది, లేకుండా లేడు. ఎవడో పరిశుద్ధుడు కాదు, ఎవడో పవిత్రుడు కాదు. ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, మనసులో ఉద్దేశాల ద్వారా మనుషులు పాపంతో పట్టబడుతున్నారు. కనుక నువ్వు ఇతరుల మీద పాపాన్ని చూపించడం మానేసి నీలో ఉన్న అపరాధాలు ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే నువ్వు కనికరించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాత్సల్యపూర్ణుడు. ఎప్పుడు నువ్వు కనికరం అడిగినప్పుడు, నువ్వు నీ పొరపాట్లు తెలుసుకున్నప్పుడు, నువ్వు మారు మనసు తెచ్చుకుని ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎలాగైతే స్నానం చేస్తున్నామో అలాగే మనం ప్రతిదినము కూడా మారు మనసు అనుభవంలోకి రావాల్సిందే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే కొంతమంది సర్ప సంతానం అని చెప్తున్నాడు అండి. అక్కడ ఎందుకు చెప్తున్నాడు? మారు మనసు లేకుండా బాప్తిజాలకు వచ్చేస్తున్నారు. దేనికి వస్తున్నారు? అక్కడ సద్దూకైలు శాస్త్రులు ఎందుకు వస్తున్నారంటే ఈయన ప్రవక్త. ఈ బాప్తిసమిచ్చే యోహాను అందులోనూ 400 సంవత్సరాల తర్వాత పుట్టిన ప్రవక్త అండి.
ఎన్ని సంవత్సరాలు? మలాకి ప్రవక్త తర్వాత దేవుడు ఇంకే ప్రవక్తని పంపలా. దేవుడు మాట్లాడడం మానేశాడు, దేవుడు దర్శనాలు మానేశాడు. అసలు దేవుని ఉనికి ఆ ప్రాంతంలో లేదు. ప్రజలందరూ అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయేవారు. దేవుడు గద్దించేవాడు ఒకప్పుడు, ఆ గద్దింపు వినకపోవడం ఎన్ని జరుగుతున్న 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. దేవుడు మాట్లాడలా. అటు తర్వాత ఈ యోహాను గారు వచ్చారు. యోహాను గారు ఎలాగుండే ఉరిమే మన శబ్దం అంటాడు. ఎలాగుండేదంటే ఆయన మాట్లాడితే ఆయనకు ఒక పేరు కూడా ఉంది, ఉరిమెడి మనిషి. ఆ మాట్లాడుతుంటే ఉరుము వచ్చేటట్టుగా ఉండేదంట. ఆ మాటలు మాట్లాడితే భయం వచ్చేది. ప్రజలందరికీ 400 సంవత్సరాల తర్వాత భయం ప్రారంభించబడింది. వెంటనే వారందరికీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు యోహాను చెప్పి, ఇదిగో సర్ప సంతానం ఎందుకు మాట్లాడాడో వీళ్ళందరూ నమ్మారు, మేము నమ్మకపోతే బాగోదు. ప్రజలందరూ బాప్తిసం తీసుకుంటున్నారు, మేము తీసుకోకపోతే మమ్మల్ని రేపు పొద్దున్న మా దగ్గరికి రారు అని ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వచ్చేటప్పటికి ఆయన ఆత్మపూర్ణుడు కలిగిన వాడు కనుక మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినవాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఏం చేయాలంట? అండ్ ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు బాగా ఫలించాలంటే, ఒక మొక్క ఉంది బాగా ఫలించాలంటే దాని చుట్టూ వస్తున్న కలుపు మొక్కలు తీసి పడేయాలి. ఏం చేయాలి? ఎందుకు కలుపు మొక్కలు తీసి పడేయాలి? ఎప్పుడన్నా మీరు రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి, వారు కలుపు మొక్కలు తీయడానికి ఒక రోజు పని పెట్టుకుంటారు. అవునండి, ఒక రోజు అంతా దేనికోసం పని? కలుపు తీయడానికి. ఎందుకు? ఆ కలుపు వల్ల ఆ చెట్టుకి లేదా ఆ మొక్కకు వెళ్తున్న సారం అవి దొంగలించేస్తాయి. అవి సరిగ్గా ఫలించలేవు, సరైన ఫలములు ఫలించలేవు. అవి అమ్ముడు చేయడానికి లేదా అక్కడన్నా విక్రయించడానికి పనికి రానటువంటి ఫలాలు ఫలిస్తాయి. ఇప్పుడు దేవునిలో మనం ఫలించేటప్పుడు కూడా మంచి ఫలములు ఫలించే వారంగా ఉండాలి. యేసు ప్రభువు వారు ఏమన్నాడు? మంచి ఫలములు ఫలించిన చెట్టు అన్నాడా, ఫలములు ఫలించిన చెట్టు అన్నాడా? మంచి ఫలాలు, మంచి ఫలములు ఫలించిన చెట్టు ప్రతిదీ కూడా నేను తీసివేస్తాను. కనుక మనలో కొన్ని కలుపులు వస్తాయండి, రాకుండా మానండి. ఎందుకంటే సాతానుడు గురుగులు పడేస్తూ ఉంటాడు మనలో. ఏం చేస్తాడు? గురుగులు పడేస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని చూసి జాగ్రత్తగా నీలో ఉన్న పొరపాట్లు ఒకటొకటి నువ్వు తీసివేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన వాత్సల్యత మనకు చూపించేవాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 40వ కీర్తన 12వ వచనం చూడండి. 40వ కీర్తన 12వ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. చూడండి, మన హృదయం ఎప్పుడు అధైర్యపడుతుంది, ఎప్పుడు ధైర్యం చెడిపోతుంది అంటే మనము అపరాధములు చేసినప్పుడు. అవునా? దేవుని దగ్గర ఆగలుగుతామండి. అప్పుడు దేవుని వైపు మన ముఖం చూపించుకోగలుగుతామా? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయగలుగుతామా? వాక్యం చదవగలుగుతామా? ఎందుకు చేయలేం? మనము అధైర్యములో ఉంటాం. చదవండి అన్నమాట. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములను ఏం చేస్తున్నాయంట? ఎవరు రాశారు ఈ మాట తెలుసా? దావీదు గారు. దావీదు పరిశుద్ధుడుగా ఉన్నాడు, కానీ అతడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. అవి ఏం చేస్తున్నాయంట? తరిమి పట్టుకుంటున్నాయి అంటాడు. మన వెనకాల ఏం చేస్తాయి? లాగుతాయి. అవన్నీ మనల్ని బలహీనపరుస్తాయి, పాపంలో ఇంకా వెనక నెట్టివేసే పరిస్థితుల్లో కనబడుతూ ఉంటాయి. వాటిని గురించి మొరపెడుతున్నాను. నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను ప్రభా అంటే. శంకర్ చేసిన ప్రార్థన కదా ఇది. శంకర్ ఏం చేశాడు ప్రార్థన? అయ్యా నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తుటకు నేను అర్హుడను కాను. మన జీవితంలో కూడా ప్రతిసారి దేవుని మీద మనం ఆనుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా మా పొరపాట్లను క్షమించండి, తెలిసి తెలియక అపరాధములు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. మనం చాలా చిన్న చిన్న విషయాలు పడిపోతాం, కానీ మనం అనుకుంటాం చిన్నదే కదా. ఏమనుకుంటాం? చిన్నదే. దోమ ఎంత ఉంటుంది? చిన్న దోమ కొడితే మలేరియా వచ్చేద్దాడు, చిన్న దోమ కొడితే డెంగ్యూ వచ్చేద్దాడు, చిన్న దోమ కొడితే రక్త కణాలు పోతాయి, అంటే కొన్ని దోమలు కొడితే చచ్చిపోతారంట.
విషపూరిత అంటే చిన్నవే, కానీ ఆ చిన్నవి మనల్ని ఏం చేస్తున్నాయి అంటే దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తున్నాయి. ఒక రోజే కదా, లేదా ఒక పూటే కదా, ఒక్కసారే కదా అనేవి మనల్ని ఏం చేస్తున్నాయి, బాధ పెడుతున్నాయి. జాగ్రత్త. కనుక చిన్న చిన్న విషయంలో కూడా ప్రభు ఎదుట మనం ఒప్పుకోవాలి. లెక్కకు అవి నా తల వెంట్రుకలు, చిన్న చిన్న ఉన్నాయంట, లెక్క పెట్టండి ఒకసారి, లెక్క పెట్టగలవా? తల వెంట్రుక, నా హృదయం అధైర్యపడి ఉన్నది ప్రభువా, ధైర్యంగా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను నాయనా అని చెప్పి అతడు బాధపడుతున్నాడు. కనుక దేవుడు మనల్ని ప్రతి విషయంలో చూసేవాడే, కానీ ఆయన ఎప్పుడు కూడా తప్పు మోపడం ఏం చేయడు. ఆయన మన పాపములు మన అపరాధం చూస్తున్నాడు, కానీ ఏం చేయడు. ఎందుకు తప్పు మోపడం అంటే నీ అంతటా నీవే. ఇప్పుడు మన పిల్లలు ఏమైనా తప్పు చేసినప్పుడు వాళ్ళంతలో ఒప్పుకున్నారు అనుకుని కొడతామా? ఇంకెప్పుడు చేయకు నాన్న, మంచిది కాదని చెప్తాం. ఎవరో వచ్చి చెప్తే ఇంక ఎరగబాతే ఏముండదు, ఆ కర్రలు ఇరిగిపోతాయి. ఎవరో వచ్చి చెప్పేదానికి నీ అంతటి నువ్వు చెప్పేదానికి చాలా తేడా ఉంది. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు అండి. ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని నమ్ముతాడు. మనంతటా మనం దేవునితో ఏది చెప్పుతున్నామో ప్రభువు దాన్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5వ వచనం కూడా చదవండి. అందులో నైవేద్యములైనను కోరట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు మన ఎడల చాలా తలంపులు కలిగి ఉన్నాడు, చాలా ఆశ కలిగి ఉన్నాడు. అవి నువ్వు దేవునిలో ఉన్నప్పుడు లేదా దేవుని వెంబడిస్తున్నప్పుడు నీకు అర్థమవుతాయి. దావీదు మీద దేవుడికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? దావీదు మీద ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, తన కుటుంబంలో ఎన్నిక లేనివాడు, తన కుటుంబంలో లెక్కలేనివాడు. అసలు దావీదు అంటే ఎవడో అన్నట్టుగా చూస్తూ ఉండేవాడు. అలాంటి దావీదు మీద దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. అవునంటారా? అంటే పిలుచుకున్నాడు, సమయాన్ని పంపించాడు. అంటే ఇంకా నీ కుమారుని పిలిపించాను, కానీ మొదటి కుమారుడు వచ్చాడు, వాడేమో యుద్ధంలో ఉండేవాడు, సైన్యంలో ఉండేవాడు సౌలు దగ్గర. రెండో వాడు వచ్చాడు, తర్వాత వాడు వచ్చాడు. అందరూ పేరు అంటే కొంచెం వారు ఇంట్లో పని చేసేవారు, అంటే గొప్ప పని. ఇంజనీరింగ్ చేసే కొడుకున్నాడు, తాపి పని చేసే కొడుకున్నాడు అండి. ఎవరి కొడుకు పేర్లు చెప్పుకుంటారు ఎక్కువ అంటే? తాపి పని చేసేవాడు 40,000 సంపాదిస్తాడు, కానీ ఇంజనీరింగ్ చేసేవాడు 10,000 సంపాదిస్తాడు. కానీ ఎవరి పేరు చెప్తారు? ఎందుకు? గొప్పగా ఉంటుంది కాబట్టి. దావీదు వెళ్ళి గొర్రెలు కాసు, చాలా ఆస్తి అండి చెప్పాలంటే. గొర్రెలు కాయడం అంటే ఆ దినాల్లో చాలా ఆస్తి, చాలా సంపాదన. కానీ అవేమీ కూడా దావీదుకి పేరు తీసుకురాలేకపోయినాయి. దావీదు జీవితంలో దేవుడు మాత్రమే ఆధారంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. తనకు తెలుసు, నా కుటుంబం నన్ను ఎన్నిక చేయట్లా, నా బంధువులు నన్ను ఎన్నిక చేయట్లా, నా ఇరుగు పొరుగు వారు నన్ను ఎన్నిక చేయట్లా. ఎందుకంటే నా కుటుంబంలో కనిష్ఠుడను. ఆఖరి వారికి విలువ ఉండదండి ఆ దినాల్లో. ఆఖరిగా పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా విలువ ఉండదు. అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే దేవునిలో ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు దావీదు ఎరిగాడు. దేనికి స్తోత్రం. అందుకే ఏమన్నాడు తెలుసా? యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములో. తన వ్యక్తిగత జీవితంలో గురించి చెప్తున్నాడు, అలాగే తన రాజ్యంలో జరిగిన కార్యాల గురించి కూడా చెప్తున్నాడు. సహోదరులారా, ఆయన దావీదును ప్రేమించినట్లుగానే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దావీదు గురించి తలంచినట్లుగానే నిన్ను గురించి ఆయన తలంస్తున్నాడు. దావీదు మీద ఉన్న గొప్ప ఆలోచనే నీ మీద, నా మీద ప్రభువుకు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు అంటే నా దగ్గర డబ్బు లేదు, డబ్బు దేవుడికి కావాలి ఏంటండి? ఆస్తులు లేవు, ఆస్తులు దేవునికి కావాలా? వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, దేవునికి బ్యాక్గ్రౌండ్ కావాలా? అవసరం లేదంట. నేను దేవునికి నీవు ఎలాగైతే ఉన్నావో అదే కావాలి. నీ ఇంటి పేరు ప్రభువుకి అవసరంలా, నీ కుటుంబీకులు ఎవరో దేవునికి అవసరంలా, నిన్ను ఎవరన్నా ప్రేమిస్తున్నారా, నీ వెనకాల ఎవరైనా బలగవంది ఇదేం దేవుడికి అవసరంలా. నువ్వు ఒంటరి అయితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే, అందరి చేత ద్వేషించినప్పుడే, అందరి చేత నిన్ను ఎవరు తప్పుగా చూస్తున్నప్పుడే దేవుడు నిన్ను గురించి ఆలోచించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ముందు నిన్ను ఎత్తారు కదా,
అవమానాలు పొందో బాగానే ఉంది, కానీ అవమానం పొందిన ప్రదేశములు నేను తలగా చేసే దేవుడు ఆయన. దానికి స్తోత్రం కలుగునుగా. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములో, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవై ఉన్నాయి. అంటే చెప్పే కొద్దీ టైం సరిపోదంట. అంత గొప్ప కార్యాలు ప్రభువు దావీదు ఎడల జరిగించాడు, మన ఎడల కూడా జరిగించబోతున్నాడు. దానికి స్తోత్రం. అయితే మనం పాత విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం మర్చిపోతాం దేవుడు చేసిన మేలు. ఎవరైతే దేవుని మేలు మర్చిపోతారో తర్వాత మేలు పొందుకోవడానికి అర్హుడు కాదంట నేను. అవునా? మేలు మర్చిపోతే నువ్వు మేలు పొందుకోవడానికి అర్హుడు కాదు. ఆ మేలు జ్ఞాపకం చేసుకో, దేవుడు చేసిన కార్యాలు గుర్తెచ్చుకో, ప్రభువుని స్తుతించు. దాన్ని బట్టి ప్రభు మేలు చేసే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. మొన్న హైదరాబాద్ వెళ్ళావా? ఫస్ట్ రోజు నేను వెళ్ళగానే నాకు ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా అసలు దూరం వచ్చాం, ఏ కీడు ఎవరికి రాకుండా, ముఖ్యంగా పిల్లల్ని వేసుకెళ్తే అది మీకు తెలుసు కదా, ఏ కీడు రాకుండా సహాయం చేయండి ప్రభువా అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్టార్టింగ్ దగ్గరనే, అది చాలా పెద్ద అపార్ట్మెంట్ మా అక్కది. కింద హైదరాబాద్లో వెళ్ళకుండా అపార్ట్మెంట్స్ కింద పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుందండి. ప్రణవి బర్త్డే ఆ రోజు. ఇంకా ప్రణవి గారికి పార్క్ దొరికిందంటే ఇంక మనుషుల్లో ఉండదు. ఇంకా తెగాడేస్తుంది. ఇలా జారుబండి తిరగేసి ఎక్కి అక్కడి నుంచి వాళ్ళ మాము చూడని వెనకాల 7-8 అడుగులు మించి ఎత్తులోంచి కింద పడిపోయింది. అమ్మాంత వెనక్కి పడిపోయింది. ఆ లోపల అన్ని లైన్గా రాడ్లు ఉంటాయి మెట్లు ఎక్కడానికి నిచ్చెనలాగా. ఒక్క సెకండ్లో జరిగింది. కానీ చూసేటప్పటికి ఏం తగల. వెంటనే నేను దేవుని స్తుతించా, ప్రభువా నీ కాపుది. సాతానుగాడు అలాంటి పెడతా ఉంటాడండి. అది ఏ చెయ్యి అందులో ఇరుక్కున్నా చెయ్యి ఇరిగిపోద్ది, కాలు ఇరుక్కున్నా కాలు, ఆ రాడ్డుకి తల తగిలిన వెంటనే ఏదో ఒక అపాయం జరిగేది. కానీ ఏది దేవుడు. మధ్యాహ్నం మరలా మా పిన్నాల ఇంటికి వెళ్ళాం. మా లాస్ట్ పిన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాక డానీ గడు కుదిరినాడా, అక్కడ మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు ఉంటాయి తెలుసండి, ఒక చిన్న మూత ఉంటుంది, అది కొంచెం తెరిచిపెట్టి ఉందంట. అందరూ లోపల పనుల్లో మాట్లాడుకుంటున్నారు, పిల్లలు బయట ఆడుకుంటారు. వెళ్ళిపోయి అందులో పడిపోయాడు. ఎంతకు ఎవరు ఆపారంటే ప్రణవి చేయబట్టుకుందంట. వెళ్ళి ప్రణవి ఎక్కడ ఆపుతుంది? ప్రణవి 15 కేజీలు, ఇటు 11 కేజీలు. ఎలా ఆపుద్దండి? నేను పడుకున్నాను వేరే చోట, వేరే గదిలోకి వెళ్ళి పడుకుని అలసిపోయింది. వెంటనే అక్కడ అరిచేటప్పటికి ఎదురింట్లో వచ్చి పాప పట్టుకుందండి బాబు. చాలా లోపల 6 అడుగులు లోతుంటుంది అది. నేను దూరలేను, అంతే ఉంది కన్నం. ప్రణవి దూరే అంత సైజు కన్నంలో. వెంటనే అనుకున్నాను, లేసాక 5ంటికి శుభవార్త చెప్తున్నారు వాళ్ళు అందరూ. డానీ గడు ఏం చేశాడో తెలుసా? చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా అపవాదిగాడు మనల్ని ఏదో ఒక అపాయంలో దేవుడు ముందుగానే ఆలోచన ఇచ్చి ప్రేరేపణ ఇచ్చి ప్రార్థన చేయించాడండి. నాకు అది దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఏం ప్రార్థన చేశా? పిల్లలకి ఏం కాకూడదు. ఆ మనసులో పెట్టింది ఎవరో? దేవుడే. సాతానుగాడు ఎక్కడ దెబ్బ వేయాలో తెలిసాడికి. కనుక ప్రార్థన పిల్లల చుట్టూ ఏం చేసి కాపుదల. ఆ 7 అడుగులు ఏందని మనం పడితే ఏమవుద్దని మామూలుగానే ఏదో దెబ్బ తగులుద్దా? ఏం తగలదు. కానీ ఏం తగలకుండా ఎలా పట్టుకున్నాడు మరి దేవుడు. ఆ చిన్న బిడ్డ కూడా పడిపోకుండా, అందులో పడితే ఎవరు దిగడానికి కూడా అవకాశం లేదు. అంత భయంకరమైనటువంటి అపాయాల నుంచి దేవుడు మనం తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలు. మన పిల్లలు ఎన్నిసార్లు బయటపడిపోయి ఉంటారు అంటే, చిన్న విషయంలోనే దేవుడు తప్పిస్తున్నాడు. మనకు అది చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ అది గొప్ప అపాయాలు కలిగించే పరిస్థితులు. ఆయన వాత్సల్యత మన మీద మనం ఊహించుకోలేమండి. ఆయన కార్యాలు చాలా గొప్పవండి. అడుగడుగున మన ఆటో టక్మని పేలిపోయింది. చెప్పండి, తిరగబడిపోతుంది అంతమంది బరువులతో. కానీ ఏమైంది? అడుగడుగున ఆయన కార్యాలు ఉన్నాయని మన ముందు. దేవునికి స్తోత్రంగా. మనం ఏం చేయాలి వాటిని బట్టి అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మనం అంటాం, ఏమండి ఏం చెల్లించాలండి, ఏముందని చెల్లించాలండి? నేను అంటా, ప్రతిరోజును కృతజ్ఞత కొడుకు పెట్టుకోవాలి చెప్పాలంటే. మన దగ్గర అంత స్తోమత లేదు కాబట్టే కనీసం నెలకు ఒకసారైనా పెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం? అయ్య బాబోయ్, నెలకు ఒకసారి మిమ్మల్ని నాతో పాటు మొండూరు తీసుకెళ్తాను. నాగమ్మ గారి ఇల్లు ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది వాళ్ళ ఇల్లు? డోర్లు ఉంటాయా? ఆవిడ ఉన్న దాంట్లోనే పెడతా. కొన్ని డబ్బు ఉన్న వాళ్ళ కొడుకు తాగుపోతాడు, భర్త తాగుపోతాడు. ఇంకా ఆవిడ ఒకదే కూలి పనికి వెళ్ళి రోజుకు 200-300 తెచ్చుకుని ఆవిడొచ్చి కూడికి పెట్టుకుంటుందండి. ఇంకా అలాంటి వాళ్ళని నేను చూసినప్పుడు ఇలా పైకి చూసుకుని ఉమ్మేసుకుంటా. ఆవిడ కానుకెత్తన కూడా తీసుకోబోద్దు కదా. అయ్యగారు మీరు తీసుకోపోతే ఎలాగండి? హార్ట్ టచింగ్ డైలాగ్ లేస్తుంది ఆవిడ.
అంటే మనం స్తోమత చూసుకుని పెట్టుకుంటున్నామంటే అది చాలా అసహ్యమైన కార్యం అంట నేను. దేవుడు స్తోమతను చూసుకుని స్తుతులు చెల్లించమంట కదా. పొందాడు మనం చదివాం కదా, ఏముంది, బలులు కానీ నైవేద్యాలు కానీ కోరట్లా. మనం చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు. నువ్వు సంఘంతో కలిసి లేదా నువ్వు కుటుంబంతో కలిసి ప్రభువుని స్తుతించు. దేవుడు చేసిన మేలుని బట్టి ప్రభువుని ఆనందించాలి మనం. అది మనం చేయాల్సిన పని. మనం ఏం చేస్తాం అంటే భోజనం పెట్టడం కూడిక కాదు అంటాను నేను చాలాసార్లు చెప్తాను మీకు. భోజనం కాదమ్మా, మీరు ఒక టీ ఇచ్చినా చాలు, కొన్ని టీ లేదా మజ్జిగ ఇవ్వండి చాలు. నీ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెడితే దేవుని కనుదృష్టి నీ గృహంలోకి వస్తుంది. తెలుసా విషయం నీకు తెలీదా? సంఘ ప్రార్థనను ఎందుకు పెట్టాడు? సంఘంతో ఎందుకు ప్రార్థన చేయాలని ఎందుకు చెప్పాడు దేవుడు? దేవుని కార్యాలు కనబడతాయండి. ఎక్కడ చూడండి, పాతాళపు తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు ఆయన. సంఘం ఏకంగా కూడి ప్రార్థన చేస్తే ఏక మనసుతో ఏ కట్లున్నా తెంపబడిపోతాయి, ఏ బలహీనత ఉన్నా పోద్ది, ఏ అనారోగ్యమైనా పోద్ది, జరగలేని కార్యాలు ఏదన్నా జరుగుతుంది. దేనివల్ల? సంఘం వల్ల. ఎందుకంటే సంఘానికి అంత గొప్ప అవకాశాన్ని, అంత గొప్ప వాగ్దానం ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి, నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు. దేవునికి సాటి అయిన ఎవరు లేరండి. దేవుడు చేసిన మేలులు చాలా ఉన్నాయి. నువ్వేం చేస్తావు? చక్కగా ఒక సాక్ష్యం చెప్పేసి అవగొడేస్తావు, అయిపోయింది అక్కడితో. అంతేనంటారా? నువ్వు అది సరిగ్గా సగం మంది వింటారా? ప్రార్థన అవగానే అందరి దృష్టి ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోదామా సాక్ష్యం వినరు ఎవరు. మన ఆరాటం ఈ పోరాటం తప్ప ఏముండదు. కానీ ఎవరు వినరు. 4 మాటలు చెప్తే అందులో ఒక మాట వింటారు. ఇంకా దేవుని ఎలా మహింపరిచినట్లు, అది దేవుని ఎలా స్తుతించినట్లు? కార్యసాధకం మనం చెయ్యాలి ప్రభువుకి. నీ హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించాలి. దేనికి దావీదు ఏం చేశాడు తెలుసా? జనులందరితో కలిసి ప్రభువుని స్తుతించేవాడు. ఏమనేవాడండి? జనులందరితో కలిసి దేవుని స్తుతించేవాడు. అలాంటి ఆ హృదయ తృష్ణ మనందరికి కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట చూసుకుందాం ఆఖరిగా. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు? దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడికి ఎలాంటి వారంటే ఇష్టం? ఏమండి, ఒక తాగుబోతుతనంతో చచ్చిపోతే అమ్మ ఇప్పుడు కన్నా పేడ విరిగిందని అనుకునే రకాలు మనం. కానీ దేవుడు అంట ఆ వ్యక్తి అదే స్థితిలో మరణిస్తే చాలా బాధపడతాడంట. ఏం పడతాడు? ఇది ఆయన మనసు. ఇది మన మనసు వేరు, ఆయన మనసు వేరు. మనం తాగుబోతాను తిట్టుకుంటాం, నాకు భయంకరమైన కోపం అని తాగుబోతాడంట. అది ఎలా అంటాడని ముందు కొట్టేయాలని పెడుతుంది నాకు. ఇప్పటికీ అలాగ ఉంటాను. ఈ మాట గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఎవరన్నా వ్యక్తి, అక్కడ నా తండ్రి అయినా సరే తాగి ఉంటే నాకు భయంకరమైన మంట వచ్చేస్తుంది, ఆ చెయ్యి లెగిసిపోతూ ఉంటుంది నాకు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి మరణించుట నాకు ఇష్టం లేదు. దేవుని మనసు అది, మన మనసు ఇది. ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటామండి. ఎవడన్నా పాపి కనబడితే ఎలా చూస్తాం మనం? అర్థమైందా? మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎవడైనా పాపంలో ఉంటే మనం ఎలా చూస్తామండి? చాలా అసహ్యంగా చూస్తామనా? వీళ్ళంతే అంటే మనకు పరిశుద్ధంగా ఉన్నాం కదా. దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? రివర్స్ చేస్తాడు. అలాగా ఏం చేస్తాడు? చీ అన్న నీ నోటితో నా చీ పని చేయించాడు ఒక్కోసారి. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. నీ వ్యక్తిగతం చాలాసార్లు అనుభవించాలి. చీ అన్న నోటితోనే మనం చీ అయిపోయేలా చేస్తాడు ఒక్కోసారి. ఎవరిని ఏమన్నవాడు ఆయన. ఎందుకంటే ఆయన అంతగా మనుషులు ప్రేమిస్తున్నాడు. దేనికి స్తోత్రం. అలా మనం తట్టుకోలే. మన హృదయం ఆల్రెడీ చెడిపోయింది ముందే. ఏదో మారం బాగానే ఉంది కానీ ఇంకా లోపల కొంచెం ఉండిపోతాయి కదా. ఎలాగుంటాయి
అంటే కనుక ఏమంటున్నాడు, నా జీవము తోడు అంటే ప్రమాణం చేస్తున్నాడండి ప్రభు. దుర్మార్గుడు నాకు ఎంత గొప్ప మాట. నా జీవము తోడు అనే మాట అర్థమైంది. అక్కడ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. నా జీవం అంటే దేవుని జీవాన్ని సాక్ష్యంగా పెడుతున్నాడు. అక్కడ ఏంటంటే ఒక దుర్మార్గుడు ఆ దుర్మార్గతలో చనిపోతే నేను సంతోషించను అని అనుకుంటాను. ఆ నోవాహు దినముల్లో కొన్ని కోట్ల మంది జనాంగం చచ్చిపోతే నేను గుండె తలదిల్లిపోయి ఉంటుందండి. ఇంకా మామూలుగా ఉండదు అసలు. అక్కడ అందరూ దుర్మార్గులుగా చనిపోయింది, నీతిమంతుడు ఒక్కడు లేడంటే దాని అర్థం ఏంటి? నీతిని జరిగించేవాడు ఒకడు. ఇంకో మాట అంటున్నాడు, వారు పూర్తిగా తమ మార్గములు చెరిపి వేసుకున్నారు. అక్కడ సరైన ఒక్కడు కూడా మంచి చెప్పడానికి అవకాశం లేకుండా ఆ మార్గాలన్నీ చెరిగిపోయినాయి అంటాడు. దేవుడు అంతగా నలగొట్టబడ్డాడు ఆ పరిస్థితిలో. ఏమంటే ఇప్పుడు అంటున్నాడు, దుర్మార్గుడు ఆ దుర్మార్గతలో చనిపోతే నేను సంతోషించను. మనం అనుకుంటాడు పోతే బాగుండు, అడిగి మారడు. చాలామంది క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు తప్పిపోతారు. మనం ఏమంటాం వెంటనే, అడిగి మారడు, బతికంతే. దేవుడు కూడా ఆడిని మార్చలేడు. చచ్చిపోతే బాగుండు. ఎవరు మనోళ్ళే, ప్రార్థన పెట్టలే, దేవుని పెట్టలే, పలికే మాటలు ఇయ్యే, ముసుకేసుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఇయ్యే. తర్వాత ఏం మాట్లాడతారు? చచ్చిపోతే బాగుండు. ఆడు ఇలాంటి బతికుండే ఉపయోగం ఏముంది? ఇలాంటి కుటుంబాన్ని ఏం పోషిస్తాడు? ఆడు బారు అలాంటి పోతే కుటుంబానికి కనీసం 2 రోజులు ఏడిసి దులిపేసుకోవచ్చు అంటారంటారండి. అనేవాళ్ళమే మనం కూడా. కానీ దేవుడు అలాగా అన్నాడు. ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూస్తున్నాడు? ఆశతో. కింద ఇంకా చదవండి. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మన విషయంలో ఎలాగైతే దేవుడు ఎదురు చూశాడో, ఎలా ఎదురు చూస్తున్నాడో, అలాగే అనేకుల విషయమే ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేకులు దుర్మార్గతలో ఉన్నారు. ఆ దుర్మార్గతలో నుంచి వారు నిత్య జీవంలోకి రావాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. అది చాలామంది అంటారు దుష్ట శిక్షణ రక్షణ అంటారు. కానీ యేసు ప్రభువు అది చేయలే. ఆ దుష్టుల శిక్ష ఈయన మీద వేసుకుని ఈ శిక్ష ద్వారా అనేకులకు రక్షణ అనుగ్రహించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటాడు? అలాంటి పని చేశాడు, సావడానికి అర్హుడు అని అంటారు. కానీ యేసు ప్రభువు ఏం చేశా? వారందరి నిమిత్తము ముందుగానే కలవరి శిలువలో. ఎందుకు? మనిషి మనసు మార్చడానికి అండి. మనిషి మనసు. ఎందుకంటే వాక్యం చెప్తుంది మనుషుల హృదయాలు బొత్తిగా చెడిపోయాయి. ప్రస్తుత దినాల్లో కూడా ఆ నోవాహు దినముల్లో ఎలాగైతే వాళ్ళు త్రోవలు చెరిపేసుకున్నారో, మార్గాలు చెరిపేసుకున్నారో, ఈ అంచె దినాల్లో కూడా అందరూ తమ మార్గాలు చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే దాని ఏమంటే స్వార్థం పెరిగింది మనుషుల్లో. ఏం పెరిగింది? భయంకరమైన స్వార్థం. నేనే బాగుండాలి, వాడు ఎదగడానికి వీల్లేదు, వాడు బాగుపడడానికి వీల్లేదు, ఎలాగన్నా వాడిని తొక్కేయాలి. ఈ ఆలోచన ఎక్కువ ఉందండి మనుషుల్లో. ఇంకోటి, అవసరాన్ని బట్టి ప్లేట్లు తిప్పేస్తున్నారు. అవి బాబు చూడలేక చచ్చిపోతున్నాను స్టేటస్లో. ఒకప్పుడు భయంకరంగా ఒక వ్యక్తిని తిట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం సార్, వెళ్ళి వాళ్ళకి పూలు ఎత్తున్నారండి. ఏమనాలి? ఈ మూలకాయన ఉంటాడు. నాకు అర్థం కావట్లేదు మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు. అవసరాన్ని బట్టినా మనుషులు కూడా. అయితే ఇష్టంగా ఉండాలి, లేదా మానేయాలి. కానీ ఇష్టాన్ని నటిస్తూ ఉంటున్నారంటే అది చాలా, దేవుడు అసలు అలాంటిదని మెచ్చడండి. ఇప్పుడు కొంతమంది యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారా? వారిని బట్టి దేవుడు కోపడ్డు. ఎందుకు తెలుసా? వాళ్ళు హృదయపూర్వకంగా ద్వేషిస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తూ లెక్క ఇవ్వట్లేదు. ఇంకా మనకంటే వాళ్ళే గొప్ప వాళ్ళు అనొచ్చు. ప్రేమించేప్పుడు లెక్క ఇవ్వాలి కదా, అంటే లెక్క చేయాలి, విలువ ఇవ్వాలి. మనలో దేవుని ప్రేమిస్తున్నాం, దేవునికి విలువ ఇవ్వట్లా. వాళ్ళు ద్వేషిస్తున్నారు, విలువ ఇవ్వట్లేదు. ఎవరు గొప్ప వాళ్ళండి? వాళ్ళే గొప్ప. సరే అయితే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే మానేయాలి. ఉంటే చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే. క్రైస్తవ్యం ఇప్పుడు ఏ స్థితిలో ఉందండి? నులివెచ్చని స్థితిలో కొట్టుమిట్లు ఆడిపోతున్నారండి. ఇప్పుడు వర్షాకాలం ఎండలేటండి. వర్షాకాలం ఎండలేట, రాత్రి వర్షాలు, పొద్దున్న ఎండలు. ఒకడు స్టేటస్ పెట్టాడు, అది చెమటో తెలియట్లేదు, లేదా వర్షం తడిచడో తెలియట్లేదు అంట. అలా కొంత పరిస్థితి. దాన్ని నులివెచ్చని స్థితి అంటారండి. అదవుతుందా? కనుక మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి.
దుర్మార్గతను నశించుకోవడం నుంచి ఇష్టపడట్లేదు, సంతోషించట్లేదు. కానీ ఆ దుర్మార్గుడు మారి దుర్మార్గతను విడిచి బ్రతుకును వలన నాకు సంతోషం కలుగు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మనస్సు తిప్పుకొనుడి, మీ దుర్మార్గతను మరలి మనస్సు తిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? అప్పుడు ఎందుకు చనిపోతాం మనం? ఎందుకు నాశనానికి వెళ్ళిపోతాం? ఎందుకు నరకాగ్నికి వెళ్ళిపోతాం? దేవుడు నరకాగ్నిలోకి వెళ్ళడానికి కాదు, ఆ నరకాగ్ని చేసింది మనల్ని చేసింది అది కేవలం అపవాదిగాడి యొక్క అనుచరుల కోసమే. అపవాదిగాడి అనుచరుల కొరకు తయారు చేసిందని ఏం చేస్తాడంటే, వాడు మనల్ని కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సహోదరులారా, మనం దేవుని వెంబడించే ప్రజలుగా ఉండాలి. దేవుని కృపను మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుని ప్రేమను అనుభవించాలి, దేవుని వాత్సల్యత అనుభవించాలి. ఆయన బాధ పెట్టినను ఆయన కరుణ చూపించే దేవుడు. ఆయన ఎందుకు బాధ పెడుతున్నా మనం గ్రహించుకుని మన జీవితాలు సరిచేసుకుని ప్రభువుని ఎదుట మనం సరైన మనసులు కలిగి, యథార్థమైన మనసులు కలిగి జీవించగలిగితే ప్రభు రాజ్యాన్ని మనం సంపాదించగలుగుతాం, ఆయన సంతోషపరచగలుగుతాం. అట్టి కృపలో దేవాది దేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక.